ఆ ఈవెంట్ హ్యూజ్ సక్సెస్. డబ్బులు మంచిగొచ్చాయి. హ్మ్. ఇదేదో బావుందని జెప్పి అప్పుడు స్టార్ట్ చేసా. చేశా. ఓకే. గుడ్. అసలు అనంతపురం డిస్ట్రిక్ట్‌లో అసలు మంగళ స్నానాలంటే ఏంటో తెలీదు. మెహందీ అంటే ఏందో తెలీదు. హల్దీ. హల్దీస్ అంటే ఏందో తెలీదు. చాలా మంది డెకరేటర్లు అమ్మన బూతులు తిట్టుకునేవాళ్ళు నన్ను. ఎందుకు? ఈ నా కొడుకొచ్చి హల్దీలు అంటున్నాడు, మంగళ స్నానాలు అంటున్నాడు. ఈ చెంబులు ఎక్కడి నుంచి తేవాలి? ఈ బిందెలు ఎక్కడి నుంచి తేవాలి? ఇదేందిరా మాకు నొప్పి. నువ్వన్నా ఇయ్యిరా అంటే రెంటల్ బిజినెస్ గూడా చేశా అప్పట్లో. అప్పుడు. ఆ! ఆ తర్వాత కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో పలానా చోట దొరుకుతాయంటే రూ. 100 200 పెట్టి కొనుక్కొచ్చుకునేవాళ్ళు. హ్మ్. తెచ్చుకొని మా దగ్గర గూడా ఉన్నాయి రెంట్‌కి తీసుకెళ్ళండి అని చెప్పి బిజినెస్ స్టార్ట్. అసలెలా అంటే మా ఊర్లో 99.99% పీపుల్‌కి నేనంటే పడదు. హ్మ్. 100% పడదు. ఓన్ విలేజ్ రైవలరీ. అస్సల మామూలుగా ఉండదు. వాడు ఊర్లోకొస్తా అబ్బా! ఈ నా కొడుకు మళ్ళా వచ్చాడు కదరా! ఎవరు బిజినెస్ ఉండనివ్వలేదనా అసల వాళ్ళది? లేకపోతే అంటే ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు నేను పోతే ఏదో ఒకటి గెలుకుతా. లైక్ ఇప్పుడేంటంటే ఎలా ఆ న వర్డ్ ఎలా ఆ!